ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ మాత్రమే అనుకున్నాం కదా. కాదు ఎక్సైజ్ శాఖలోనూ పొరుగింటి ఎలుకలు దాక్కున్నాయి. అవి సుందెలకల్లో కొరుకుతున్నాయి, రాజు రంపాన పెడుతున్నాయి. తాజాగా నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఉదంతంతో ఈ విషయం బయటపడింది. ఒక ఆంధ్ర అధికారి వేధింపులు, అందరి ముందు చేసిన అవమానం చివరికి సోమిరెడ్డి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, 10 మంది ముందు హేళన చేయడం, ఎందుకు పనికిరావు ఈడియట్ అని దూషించడంతో సోమిరెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. జరిగిన అవమానంతో కుంగిపోయారు. ఆ బాధతో డిప్రెషన్కు లోనయ్యారు. గుండె భారం తట్టుకోలేక ఆఫీసులోనే కుప్పకూలిపోయారు. సహచర ఉద్యోగులే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రికి వెళ్లి సోమిరెడ్డిని పరామర్శించారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలపై నిప్పులు చెరిగారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మరి ఎక్సైజ్ శాఖలోనూ ఆంధ్ర అధికారులు అరాచకాలు పెత్తనాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎక్సైజ్ శాఖలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు కీలక శాఖల్లో ఆంధ్ర అధికారులకు సంబంధించినటువంటి వేధింపులు తీవ్రతరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక చివరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఇవాళ మన వెలుగులోకి వచ్చినటువంటి అంశం కావచ్చు. పూర్తిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం కోసం, ఆత్మగౌరవం కోసం నిలబడినటువంటి ఉద్యోగులకు ఆంధ్ర వాళ్ళ నుంచి చెరవు నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఆంధ్ర ఉన్నతాధికారుల నుంచి అనేక వేధింపులకు గురైనటువంటి సందర్భంలో తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చేసినటువంటి పోరాటం, అనేక మంది యువకుల వర్గాలను చేరుకునేటువంటి రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర అధికారుల పెత్తనం కొనసాగుతుంది. పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి విరామిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఆయన శిష్యుడిగా కొనసాగమని కాకుండా సాక్షాత్తు సీఎంఓలోనే నేరుగా ఆంధ్ర అధికారులను పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, సీఎంఓలో కావచ్చు, అనేక మంది చంద్రబాబు సంబంధించినటువంటి వ్యక్తులు ఇవాళ తప్పులుగా ఇక్కడ ఉంటూ రాష్ట్రంలో చిరామని అవుతారు. ఇవాళ మనకు జరిగినటువంటి ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి అంశంతో తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో ఎక్సైజ్ శాఖలో చాలా మంది ఆంధ్ర అధికారులు ఉన్నారనేటువంటి అంశం ఇవాళ బయటకు వచ్చింది. గతంలో మనం పోలీస్ స్టేషన్ సంబంధించి ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మన కీలక శాఖల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా చాలా మంది ఆంధ్రాకి సంబంధించినటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో నిర్మల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి జానకి చెందిన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది డీసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో 50% ఆంధ్రాకి సంబంధించినటువంటి వారు మాత్రమే అధికారులు ఉన్నారు. కింది స్థాయి ఉద్యోగులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఇక ఇవాళ ఎక్సైజ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవాళ ఈ రకమైనటువంటి వివక్ష బయటపడింది. గతంలో ఎక్సైజ్ శాఖలో అనేక మంది తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రకాలుగా ఉద్యమాలకు పాల్పడడం జరిగింది. ఇవాళ అన్ని కుక్కుల్లాగా, కుందెలకల్లాగా దూరి నేరుగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఇక్కడ తెలంగాణ వారిని చిన్న చూపిస్తున్నట్టు ఇవాళ ఆబ్కారీ శాఖలో, నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో బయటపడేటువంటి ఉదాంతంతో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డికి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో అది పూర్తిగా తెలంగాణ ఉద్యోగ లోకానికి జరిగినటువంటి అవమానంగా భరించాల్సిన అవసరం కనిపిస్తోంది. మనోవేదనటువంటి సోమిరెడ్డి అధికార మదంతో రెచ్చిపోయిన ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అందరి ముందు బూతులు తిట్టి అవమానపరిచినటువంటి క్రమంలో ఆంధ్ర అధికారి యూజెస్ లో పండగట్టి తొక్కుతా అంటే ఇట్లాంటి బూతులు కూడా మాట్లాడడం ఎక్కడ మనం ఎన్నడూ మునిపెన్నడూ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ తెలంగాణ ఏర్పడి ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 ఏళ్ల కాలంలో ఈ మితిమీరినటువంటి బూతులు ఆంధ్ర అధికారులు తెలంగాణ ఉద్యోగుల పైన చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నిర్మల్ జిల్లా సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఎస్టీ ట్రిపుల్ బాసర వద్ద అక్కడ చదువుకున్నటువంటి చిన్న పేద తరగతి నుంచి వచ్చినటువంటి అమ్మాయిలందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరితే అది ఫోన్
వీడియో తీస్తుంది అంటూ బూతులు మాట్లాడినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారులు, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, వైద్య శాఖ పూర్తిగా ఇక్కడ ఉండడమే కాకుండా కేవలం ఇవే కాకుండా నేరుగా సీఎంఓలోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనంతటికి కారణం మనం అయితే చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆంధ్ర అధికారుల పెత్తనం, ఆంధ్ర అధికారుల ఐరవితోనే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయని ఇవాళ చాలా స్పష్టంగా అది మరొకసారి బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి వ్యక్తి, అంత పెద్ద ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే నిజంగా వృత్తిపరంగా తప్పు చేస్తే ఆయన పైన డిసిప్లినరీ యాక్షన్ లేదంటే మెమోలో ఛార్జ్ మెమోలో చేసినటువంటి అవసరం, కానీ బూతులు తిట్టేటువంటి హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారనేటువంటిది ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ తిట్ల దండకాన్ని, ఈ అహంకార ధ్వనిని కాదనే ఇది వద్దు అనుకునే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేటువంటి 4.5 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఏర్పడేటువంటి రాష్ట్రం కాదు తెలంగాణ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ఎలాంటి ఆంధ్ర ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కాలేదు, తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కాలేదు. కానీ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి రేవంత్ సర్కార్ కాలంలో ఆంధ్ర అధికారుల వేధింపులకు ఇవాళ నిర్మల్ జిల్లా ఎస్పీ కావచ్చు, ఇక్కడ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటితో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురించినటువంటి పరిస్థితి. నేరుగా హైదరాబాద్ లో అయితే 4 చోట్ల ఆంధ్ర బ్రీడ్ కు సంబంధించినటువంటి డీసీపీలు ఇవాళ ఉద్యోగాల్లో చలామణి అవుతూ వాళ్ళు మాత్రమే సీఎంఓలో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. మనం చెప్పుకున్నటువంటి కీలకమైనటువంటి జోన్లు ఏవైతే ఉంటాయో హైదరాబాద్, రాచకొండ, ఫ్యూచర్ సిటీలు కొత్తగా ఏర్పడినటువంటి ఈ 4 కమిషనరేట్ల పరిధిలో ఇది సగానికి పైగా తెలంగాణలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం కావచ్చు, ఆదాయం ప్రకారం కావచ్చు 4 కమిషనరేట్లు టాప్ లో ఉన్నాయి. ఈ 4 కమిషనరేట్లు పనిచేస్తున్నటువంటి డీసీపీలు నేను ప్రధానంగా చెప్తుంది. ఆ 4 కమిషనరేట్ లో 4 డీసీపీలు ఆంధ్ర బిల్డ్ సంబంధించిన డీసీపీలు ఉన్నారు. వాళ్ళ సెటిల్మెంట్లకు అడ్డు లేకుండా పోయింది. కింది స్థాయి ఉద్యోగులను అవమానపరచడం, అవహేళన చేయడం, అంతేకాకుండా నేరుగా వాళ్ళను ఇళ్లలోకి పనులకు ఉసిగొలిచి వారితో వెట్టి చాకరీ చేయించినటువంటి పరిష్కరిస్తుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వాళ్ళ ఎక్సైజ్ శాఖతో బయటకు వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ ర్యాంక్ లో ఉన్నటువంటి సోమిరెడ్డికి ఇంత పెద్ద అవమానం జరగడం కనుక నేరుగా దీనిపైన స్పందించడానికి కనీసం ఆ శాఖకు సంబంధించినటువంటి వారు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఆ శాఖకు సంబంధించినటువంటి సంబంధిత నేతలు కావచ్చు ఎవరు కూడా ముందుకు రాకపోవడం తీవ్రమైనటువంటి అవమానించేటువంటి రీతిలో కనిపిస్తున్నటువంటి వివరం కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అంటే తెచ్చుకున్న తెలంగాణలో అవమానాలు, వేధింపులు, అక్రమ కేసులు, నిర్బంధాలు. ఇట్లాంటి నిర్బంధాలను ఉస్మానియా నుంచి ఇటు ప్రజాక్షేత్రం వరకు లాక్కొచ్చి ఉస్మానియా నుంచి ఢిల్లీ వరకు వీళ్ళు తెలంగాణలో కంచెలను బద్దలు కొట్టి స్వతంత్ర సంగ్రామాన్ని ఈక్వల్ గా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది యువకుల ఆత్మ బలిదానంతో ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రాకు సంబంధించినటువంటి నీరు పారుతోంది, ఆంధ్ర పెత్తనం చెలవేస్తోంది. ఇప్పటికైనా కట్టడి చేయకపోతే రానున్న మరో 2.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఇది ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదనేటువంటిది ఇప్పటికైనా ఈ కుహానా తెలంగాణ వాదులు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని గుర్తెరిగి పనిచేస్తేనే రేపు తెలంగాణ విద్యార్థి లోకానికి, యువకులకు, ఉద్యోగులకు భవిష్యత్తు ఉంటుంది. ఇట్లాంటి చర్యలు పదే రిపీట్ అయితే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా అనేక రకాల ఇబ్బందులు మాత్రం ఎదురవుక తప్పదని తెలుస్తామని. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.